ఓకే, ఏపీ హిస్టరీ మన యొక్క గ్రూప్ 2లో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 75 మార్కులు వెయిటేజ్ ఉన్నటువంటి ఏరియా మీద తెలిసిందే. సో ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ చేసేవచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. ఏపీ హిస్టరీ నుంచి మీరు పెర్ఫెక్ట్ వేలో వెళ్తే 65-70 వరకు చేసేవచ్చు యాక్చువల్గా, 65-70 వరకు. అయితే ఆర్డర్ ఎక్సెట్రా అవన్నీ కూడా కరెక్ట్ వేలో మనం గుర్తుపెట్టాల్సి ఉంటుంది. ఓకే, సిలబస్ని ఒకసారి మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వెళ్దాం. ఏపీపీఎస్సి వాడు ఏపీ హిస్టరీని మొత్తం ఎన్ని యూనిట్స్గా విభజించాడు అంటే 5 యూనిట్స్గా విభజించాడు. ఏంటి ఆ 5 యూనిట్స్? యూనిట్ నెంబర్ 1. సో ఏపీ హిస్టరీ జస్ట్ క్విక్ రివిజన్ మనకి. సో ఏపీ హిస్టరీ నుంచి మనకి 75 మార్క్స్ వస్తున్నాయి. అవుట్ ఆఫ్ 300 మార్క్స్లో మనకి 75 మార్క్స్ ఏపీ హిస్టరీ. ఇందులో యూనిట్ 1 ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏ చరిత్ర ఉంటుంది అంటే ప్రాచీన, యాన్షియంట్ ఏపీ హిస్టరీ. యూనిట్ 1లో మనకి ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర అనేది కనిపిస్తుంది, యాన్షియంట్ ఏపీ హిస్టరీ. ఇక యూనిట్ నెంబర్ 2లో ఏ చరిత్ర ఉంది అంటే మధ్యయుగం, మిడివల్ ఏపీ హిస్టరీ అనేది కనిపిస్తుంది. ఇక మనకు యూనిట్ 3, 4 తర్వాత ఈ 5, ఈ 3 కూడా ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మోడర్న్ ఏపీ హిస్టరీ అని చెప్పేసి అంటాం. అయితే యూనిట్ 3లో కొన్ని చాప్టర్లు ఉన్నాయి, యూనిట్ 4లో ఒక చాప్టర్, యూనిట్ 5లో కొన్ని చాప్టర్స్. సిద్ధంగా మొత్తం 5 యూనిట్స్ మనకి కనిపిస్తాయి ఏపీ హిస్టరీలో. యూనిట్ 1లో సిలబస్ ప్రకారంగా ఫస్ట్ చాప్టర్ ఏముంటుంది? ప్రీ హిస్టోరిక్ పీరియడ్ అని చెప్పి ఉంటుంది, చరిత్ర పూర్వ యుగం అని చెప్పి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనకి చరిత్ర పూర్వ యుగం అంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనేది ఫస్ట్ చాప్టర్ సిలబస్ ప్రకారంగా. ఆ తర్వాత రాజవంశాలు స్టార్ట్. ఏమొస్తుంది నెక్స్ట్? శాతవాహనులు అని చెప్పేసి అంటారు, శాతవాహనాస్. ఇక్కడ నుంచి మీకు తెలిసిందే, శాతవాహనాస్ని అంతం చేసి ఎవరు వచ్చారు? ఇక్ష్వాకులు. నెక్స్ట్ చాప్టర్ మనకి ఇక్ష్వాకులు అని చెప్పేసి అంటాడు, ఇక్ష్వాకుస్. అని చెప్పి అంటాం. ఇక్ష్వాకుల తర్వాత ఎవరు వచ్చారు? విష్ణుకుండిన్స్ అని చెప్పేసి అంటాం, విష్ణుకుండిన్. ఆ తర్వాత ఈ 3 వంశాలు మనం చూసేస్తాం మనం. సో శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండుల తర్వాత బైఫర్కేషన్ అవుతుంది. ఈ 3 వంశాల పరిపాలనలో ఆంధ్ర తెలంగాణ 2 కలిసి ఉంటాయి. కానీ తర్వాత ఏమైంది? విష్ణుకుండుల తర్వాత తెలంగాణ వేములవాడ చాళుక్య కంట్రోల్, ఆంధ్ర వెంగి చాళుక్య. సో ఇప్పుడు మనకి 5వ చాప్టర్ వెంగి చాళుక్యులు అని చెప్పేసి అంటారు, చాళుక్యాస్ ఆఫ్ వెంగి అని చెప్పి అంటాం. ఆ తర్వాత ఏం చాప్టర్ వస్తుంది మనకి? తెలుగు చోళులు అని చెప్పి వస్తుంది, తెలుగు చోళాస్ అని చెప్పి అన్నాం. ఇది మనకి యూనిట్ నెంబర్ 1లో ఉన్న 6 చాప్టర్స్. సో చరిత్ర పూర్వయుగం, శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వెంగి చాళుక్యులు, తెలుగు చోళులు, ఇవి మనం తెలుసుకోవాలి. యూనిట్ నెంబర్ 2కి వచ్చేసరికి ఇక్కడ మా 11వ శతాబ్దం 11th సెంచరీ నుంచి 16th సెంచరీ మధ్య హిస్టరీ అని చెప్పి అంటాడు. ఇక్కడ మనకి 11th to 16th సెంచరీ ఏడి. 11 to 16th సెంచరీ అంటే ఎన్ని వందల సంవత్సరాలు? హౌ మెనీ ఇయర్స్? 500. ఒక శతాబ్దం 100 కదా. అలాగా 500 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు పరిపాలన చేశారు అని చెప్పి అంటే ఇక్కడ వస్తారు కాకతీయులు అని చెప్పి వస్తారు, కాకతీయాస్.
ఇక కాకతీయులు 1323లో అంతం. 1323 కాకతీయస్ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ 2 ముక్కలైపోయింది. ఆంధ్రాలో వస్తారు రెడ్డి రాజులు, రెడ్డి కింగ్స్. సో రెడ్డి రాజులు అని చెప్పి వస్తారు, రెడ్డి కింగ్స్. రెడ్డి రాజుల తర్వాత విజయనగరం. సో విజయనగర సామ్రాజ్యం. సో కర్ణాటకలో ఉన్న విజయనగరం నుంచి పరిపాలన చేసి రాయలసీమ ఆంధ్ర ప్రాంతాలు ఆక్రమణ చేసేస్తారు. ఈ దేవరాయ 1, దేవరాయ 2, శ్రీకృష్ణ దేవరాయ ఎసెట్రా వాళ్ళకి సంబంధించి. ఆ తర్వాత ఆంధ్రాలో పరిపాలన చేశారు కుతుబ్ షాహీలు, కుతుబ్ షాహీస్ అని చెప్పేసి అంటాం, కుతుబ్ షాహీస్. ఇక అడిషనల్గా ఒక చాప్టర్ ఉంటుంది, తెలుగు భాషా సాహిత్య వికాసం అని చెప్పేసి అంటారు. గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, తెలుగు భాష సాహిత్య వికాసం, గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. ఓకే, ఈ విధంగా యూనిట్ నెంబర్ 2లో మన ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 5 చాప్టర్లు చూడాల్సి ఉంటుంది మనకి. కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగరం, కుతుబ్ షాహీలు, తెలుగు భాషా సాహిత్య వికాసం, గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. సో యాన్షియంట్ పీరియడ్లో 6 చాప్టర్స్, మెడివల్ పీరియడ్లో 5 చాప్టర్స్. ఇక మోడ్రన్కి వచ్చేసరికి యూనిట్ నెంబర్ 3లో ఫస్ట్ చాప్టర్, ఈ బ్రిటిష్ వారు ఆంధ్రాని ఆక్రమణ చేస్తారు. బ్రిటిషర్స్ ఎలా ఆక్రమణ చేశారు, పరిపాలన చేశారు, దాన్ని సింప్లీ బ్రిటిష్ పాలన అని చెప్పాను. ఆంధ్రాలో బ్రిటిష్ పరిపాలన, ఆంధ్రాలో బ్రిటిష్ పాలన. సో బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, ఆంధ్ర, బ్రిటిష్ రూల్ ఇన్ ఆంధ్ర, ఆంధ్రాలో బ్రిటిష్ పాలన. ఓకే, బ్రిటిష్ వారు ఆంధ్రాలో పరిపాలన చేస్తారు, బ్రిటిష్ రూల్ ఇన్ ఆంధ్ర. బ్రిటిష్ వాళ్ళు ఆంధ్రాలో పరిపాలన చేస్తారు, ఇండియాలో కూడా పరిపాలన చేస్తున్నారుగా. అప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతుంది. ఆ ప్రఖ్యాత తిరుగుబాటు 1857 తిరుగుబాటు. అది మనకి సిలబస్లో ఇచ్చాడు 2వ చాప్టర్ యూనిట్ నెంబర్ 3లో. 1857 తిరుగుబాటు, ఆంధ్రాపై దాని ప్రభావం అని చెప్పి అంటాడు. సో ఇక్కడ ఉంటుంది మనకి 1857 తిరుగుబాటు, రివోల్ట్, 1857 రివోల్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఆంధ్ర, ఆంధ్రాపై దాని ప్రభావం, ఆంధ్రాపై దాని ప్రభావం. సో 1857 రివోల్ట్, 1857 రివోల్ట్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఆంధ్ర. ఇక నెక్స్ట్ 3వ చాప్టర్, మన ఆంధ్ర ప్రాంతంలో కొంతమంది సంఘ సంస్కర్తలు వచ్చి సమాజంలో ఉన్న మూఢ విశ్వాసాలని ఖండిస్తారు. అలా కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు ఎసెట్రా. సో వాళ్ళకి సంబంధించిన చాప్టర్ ఇది. ఆంధ్రాలో సామాజిక సాంస్కృతిక జాగృతి, సోషో కల్చరల్ అవేకినింగ్ ఇన్ ఆంధ్ర, సోషో కల్చరల్ అవేకినింగ్ ఇన్ ఆంధ్ర, సోషో కల్చరల్ అవేకినింగ్ ఇన్ ఆంధ్ర, ఆంధ్రాలో సామాజిక సాంస్కృతిక జాగృతి. ఓకే, ఈ జాగృతి చూసిన తర్వాత ఆంధ్రాలో ఇప్పుడు మద్రాస్ వాళ్ళతో కలిసి ఒక ఉద్యమం చేస్తాం. ఆ ఉద్యమమే న్యాయ ఆత్మగౌరవ ఉద్యమం అని చెప్పి అంటాం. బ్రాహ్మిన్ డామినేషన్కి ఎగ్నెస్ట్గా మద్రాస్లో స్టార్ట్ అవుతుంది, ఆంధ్రాకి వ్యాపిస్తుంది. అది మన సిలబస్లో ఇచ్చాడు. న్యాయ ఆత్మగౌరవ ఉద్యమం అంటే జస్టిస్, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. సో జస్టిస్, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అని చెప్పేసి అంటారు. న్యాయ ఆత్మ గౌరవ ఉద్యమం, జస్టిస్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్. ఒక ఈ బ్రిటిష్ వాడు ఆంధ్రాన్ని ఆక్రమణ చేసి పాలిస్తున్నాడు. అప్పుడు ఇండియా మొత్తంలో బ్రిటిష్కి ఎగ్నెస్ట్గా ఉద్యమం స్టార్ట్ అవుతుంది. అట్లా ఆంధ్రాలో కూడా స్టార్ట్ అవుతుంది. దాన్నే అంటాం జాతీయ ఉద్యమం అంటాం, నేషనల్ మూమెంట్. నెక్స్ట్ అంటాడు ఆంధ్రాలో జాతీయ ఉద్యమం, నేషనల్ మూమెంట్ ఇన్ ఆంధ్ర, జాతీయ ఉద్యమం.
నేషనల్ మూమెంట్, జాతీయ ఉద్యమం అని చెప్పాను, నేషనల్ మూమెంట్. ఇక లాస్ట్ 6వ చాప్టర్ జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు, యాంటీ జమీందారీ మూమెంట్స్. జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు, యాంటీ జమీందారీ మూమెంట్స్, యాంటీ జమీందారీ మూమెంట్స్ అని చెప్పాను, జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు. ఈ విధంగా ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర యూనిట్ నెంబర్ 3లో మొత్తం 6 చాప్టర్స్ ఉన్నాయి. ఇది బ్రిటిష్ వాడు రాకతో స్టార్ట్ అవుతుంది. బ్రిటిష్ వాడు వచ్చాడు, ఆంధ్రాన్ని ఆక్రమణ చేశాడు, ఫస్ట్ చాప్టర్. బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పెద్ద తిరుగుబాటు చేసాం, 1857 తిరుగుబాటు, 2వ చాప్టర్. బ్రిటిష్ వాడు వచ్చేంతో మనకు అవగాహన పెరిగింది, అదైతే కరెక్ట్. సమాజంలో 3 విశ్వాసాలు ఉండే, సతీ సహగమనం, బాల్య వివాహాలు, అది ఇది అని చెప్పి సమాజంలో అంధాకారంలో పడిస్తున్నారు ప్రజల్ని. అప్పుడు మన వాళ్ళు జాగృతి ఉద్యమాలు చేపట్టినారు. కందుకూరి వీరేశలింగం, రఘుపతి, దేశీరాజు, గురజాడ, ఎసెట్రా వాళ్ళ గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత బ్రాహ్మిన్ డామినేషన్ టూ మచ్ అయిపోతుంది, అప్పుడు న్యాయ ఆత్మగౌరవ ఉద్యమాన్ని చేపట్టినాం. బ్రిటిష్ డామినేషన్ ఎక్కువైపోయింది, మొత్తం నేషనల్ మూవ్మెంట్ చేపట్టినాం. జమీందారీ డామినేషన్ ఎక్కువైపోయింది, జమీందారీ వ్యతిరేక ఉద్యమం చేపట్టినాం. అంటే డామినేషన్ పెరిగింది, మనం ఉద్యమాలు చేపట్టాం. అదంతా యూనిట్ నెంబర్ 3లో కనిపిస్తుంది. యూనిట్ నెంబర్ 4లో ఒకే ఒక చాప్టర్. ఈ బ్రిటిష్ వాడు ఆంధ్రాని ఆక్రమణ చేశాడు కదా, ఆంధ్రాని ఏ రాష్ట్రంలో పెట్టేటప్పుడు బ్రిటిష్ వాడు? మద్రాస్ రాష్ట్రం. మద్రాసులో ఎవరు? తమిళియన్స్. తమిళ్ డామినేషన్ ఎక్కువైపోయింది. అప్పుడు మనం ఏం చేసాం? తమిళ్స్కి ఎగ్నెస్ట్గా పోరాటం చేసి మాకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పి డిమాండ్ చేసాం. మొత్తం మీద సాధించుకున్నాం. ఎలా సాధించుకున్నాం అనేది యూనిట్ నెంబర్ 4, ఒకే ఒక చాప్టర్, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం. యూనిట్ నెంబర్ 4 ఒకే ఒక చాప్టర్, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం, ఆంధ్ర స్టేట్ మూమెంట్. ఆంధ్ర రాష్ట్ర, ఆంధ్ర స్టేట్ మూమెంట్ అని చెప్పేసి అంటారు. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? 1953 అక్టోబర్ 1. క్యాపిటల్ కర్నూలు ఏర్పడింది 53లో. నెక్స్ట్ 3 years 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ వస్తుంది. అంటే ఈ ఆంధ్ర మద్రాసు నుంచి వచ్చి వేరైపోయి వచ్చింది కదా, ఇది తర్వాత తెలంగాణతో కలుస్తుంది 1956లో. అది 5వ యూనిట్. 5వ యూనిట్లో ఫస్ట్ చాప్టర్ ఆంధ్రప్రదేశ్ అవతరణ, ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడింది? 1956లో. ఎప్పుడు వేరైపోయింది? 2014. ఈ మధ్య కాలంలో ముఖ్య సంఘటనలు, ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ బిట్వీన్ 1956 2014. సో 1956 2014 ముఖ్య సంఘటనలు, ఇంపార్టెంట్ ఈవెంట్స్ అని చెప్పేసి అంటారు. అంతే, ఇది ఏపీ హిస్టరీ. మీరు ఇప్పుడు 75 మార్క్స్లో 65-70 వరకు స్కోర్ చేస్తారు, ఈజీగా చేస్తారు. సో దానికోసం ఇవన్నీ చదవాలి. ఏదో మొత్తం 5 చాప్టర్లు చూసేస్తున్నాము, శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, ఏంది ఇంకా కాకతీయులు, కుతుబ్షాలు. ఏపీ హిస్టరీ ఖతం ఇంక బిగినింగ్లోనే ఉన్నాం మనం. సో ఏపీ హిస్టరీ వెయిటేజ్ ఎక్కువ, 75 మార్క్స్ వెయిటేజ్. సో 75 మార్క్స్ వెయిటేజ్ కోసం మొత్తం ఎన్ని చాప్టర్స్ మనం చూడాలి? 11 ఎన్ని వచ్చినాయి? 17, 18, 20, 20 చాప్టర్స్. సో ఇక్కడ 11 అయినాయి, 17, 18, 20 చాప్టర్లు చూడాలి. మనం గత నెల చూసినాం, 5 చాప్టర్లు చూసినాం అంతే. 5 చాప్టర్స్ ఏం చూసాం? ఈ యొక్క శాతవాహనులు కంప్లీట్ అయ్యింది. అంటే గతంలో కొంతమంది చూస్తారు, అది ఇంకొందరు చూడలే, మళ్ళీ నెక్స్ట్ రిపిటేషన్లో చూస్తారు వాళ్ళు. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణు కుండినులు, కాకతీయులు, కుతుబ్ షాహిల్. ఈ చాప్టర్లు ఎందుకు చూసామంటే ఈ 5 వంశాల వారు మొత్తం తెలుగు ప్రాంతాన్ని ఏకం చేసి పాలించారు. ఆంధ్ర అండ్ తెలంగాణ. ఆంధ్ర తెలంగాణ 2 ప్రాంతాల్లో పరిపాలన చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ వాళ్ళతో కలిసి ఈ కామన్ చాప్టర్లు చూసేస్తున్నాం.
ఇప్పుడు 20 చాప్టర్లలో 5 చాప్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా, ఇంకా ఎన్ని మిగిలినాయి? 15 మిగిలినాయి, 15 చాప్టర్స్. ఇప్పుడు ఈ 15 చాప్టర్స్ మనం చూడాల్సి ఉంది. అది 15 చాప్టర్స్లో చరిత్ర పూర్వయుగం చిన్న చాప్టర్, తెలుగు చోళ్ళు కూడా చిన్నదే, వెంగి చాళుక్యులు కొంచెం పెద్దది, రెడ్డి రాజులు యావరేజ్ చాప్టర్ ఇది, తెలుగు భాష కూడా అంతే, బ్రిటిష్ పాలన పెద్దది, బ్రిటిష్ పాలన ఏర్పాటు పెద్దది, సామాజిక జాగృతి పెద్దది, అన్నిటికంటే పెద్ద చాప్టర్ ఇది, జాతీయ ఉద్యమం. ఇక అవన్నీ మామూలు చాప్టర్ అనమాట. ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంటే యాన్షియంట్ మిడివల్కి ఎంత వెయిటేజ్ ఉంటుందో అంత వెయిటేజ్ మోడ్రన్కి ఉంటుంది. అంటే అవుట్ ఆఫ్ 75లో 38 మార్క్స్ మనకి యాన్షియంట్ మిడివల్ నుంచి వస్తే 37 మోడ్రన్ నుంచి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఒక్కొక్కసారి యాన్షియంట్ మిడివల్ 2 కలిపి 40 అడుగుతాడు, 2 కలిపి 40. మోడ్రన్ నుంచి ఓన్లీ 35 అడుగుతాడు, 35. ఆల్మోస్ట్ ఒక 45% వెయిటేజ్ ఉంది ఒక మోడ్రన్ ఏపీ హిస్టరీకి. అది ఇంకా మనం స్టార్ట్ చేయలే. ఓకే, ఇక్కడ మనకి ఈ యూనిట్స్ ఉంటాయి కదా, మనకి ఓవరాల్గా ఎట్లా చెప్తాము అంటే యూనిట్ నెంబర్ 1, 2, 2 కలిపేసి ఒక 37, 38, 40 మార్క్స్ అని చెప్పి అంటున్నాం. ఇక్కడ 35 మార్క్స్ వస్తున్నాయి అంటున్నాం. కానీ ఒక్కొక్క యూనిట్కి ఎంత అనేది సిస్టమేటిక్గా మెయింటైన్ చేయడంలే. ఒక్కొక్కసారి యూనిట్ 1 నుంచి 20 అడిగేస్తాడు, 20 అడిగేసి యూనిట్ నెంబర్ 2 నుంచి 17, 18 అడుగుతాడు. ఒక్కొక్కసారి యూనిట్ నెంబర్ 2 నుంచి అధికంగా అడగవచ్చు. కానీ ఎక్కువగా సందర్భాలు చూసినప్పుడు యూనిట్ 1కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చినాడు, ఈ యూనిట్ 1కి 20 నుంచి 22, 23 మార్క్స్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది యూనిట్ నెంబర్ 1లో. ఇక్కడ యూనిట్ నెంబర్ 2కి వచ్చేసరికి 15కి అటు ఇటు ఉంటాయి, అంతే, 15 కొంచెం అటు ఇటు ఉంటాయి, అంటే ఎక్కువ వెయిటేజ్ దీనికి ఉంది. మోడ్రన్కి వచ్చేసరికి అత్యధిక వెయిటేజ్ దీనికి ఉంటుంది యూనిట్ నెంబర్ 3, 20 వరకు సుమారు వస్తాయి యూనిట్ నెంబర్ 3లో. ఇక మిగతా మార్క్స్ దీని నుంచి వస్తాయి. అంటే ఎగ్జాక్ట్లీ మెయింటైన్ చేయడు, దీని నుంచి 15, దీని నుంచి 15, దీని నుంచి 15 అని చెప్పి రాదు. అది యూనిట్ నెంబర్ 1, యూనిట్ నెంబర్ 3 ఈ రెండింటికి ఎక్కువ వెయిటేజ్ అయితే ఉంటుంది.